హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు 2017 సంవత్సరంలో రిలీజ్ అయిన ది సూపర్. ఇంక ఈ సినిమా ఆన్లైన్ గురించి మాట్లాడుకుంటే ఒక అపార్ట్మెంట్ లో కంటిన్యూస్ గా హత్యలు జరుగుతూ ఉంటాయి. జరిగిన తర్వాత కనీసం డెడ్ బాడీ కూడా మిగలకుండా హంతకుడు అనేవాడు ప్రాపర్ గా హత్యలు చేస్తూ ఉంటాడు. అలాంటి అపార్ట్మెంట్ లోకి పోలీస్ అయిన మన కథలో హీరో ఏంటంటే తన ఉద్యోగం మానేసి మరి ఆ అపార్ట్మెంట్ కి సెక్యూరిటీగా వస్తాడు. వచ్చిన తర్వాత తనకు తెలుస్తుంది ఇలా హత్యలు జరుగుతున్నాయి, కాకపోతే బాడీలు కనిపించట్లేదు అని చెప్పేసి. దాంతో హీరో ఈ కేసును డీల్ చేస్తాడు. దీంట్లో కొన్ని భయంకరమైన నిజాలు బయటపడతాయి. అంతేకాకుండా క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ అయితే మీరు అస్సలు ఊహించరు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి ఒక అపార్ట్మెంట్ ని చూపిస్తారు. ఆ అపార్ట్మెంట్ లో బేస్మెంట్ లో ఒక అగ్నిగుండం ఉంటుంది. అంటే పాత సామాన్లన్నీ వేసి తగలబెడుతూ ఉంటారు కదా, అలాంటి ప్లేస్ ఒకటి ఉంటుంది ఫారెన్స్. సో అక్కడ మంటలు చెలరేగుతూ ఉంటాయి. అదే సమయంలో ఒక టీచర్ ని చూపిస్తారు. తానేంటంటే ఉద్యోగం ముగించుకుని తిరిగి తన రూమ్ కి వస్తుంది. వచ్చే సమయానికి అపార్ట్మెంట్ మేనేజర్ ఏంటంటే అక్కడికి కొంచెం నడుచుకుంటూ వస్తాడు. ఆయనకు కొంచెం కాలు బాగాలేదు. వచ్చిన తర్వాత మేడం మీతో ఒక విషయం మాట్లాడాలండి, ఏంటి అంతా ఓకేనా, మీ ఆరోగ్యం అంతా బాగుంటుందని చెప్పంటంతో ఆ అమ్మాయి కూడా బాగుందండి అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా మీ తమ్ముడికి ఆరోగ్యం బాగోదు కదా, తాను కూడా బాగున్నాడు అని చెప్పంటంతో తాను కూడా బాగున్నాడండి అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఆయన ఏమంటాడంటే బేసికల్ గా నేను రావడానికి కారణం ఏంటంటేనండి మన దగ్గర సేఫ్టీ తాళం ఒకటి ఉంటుంది కదండి, ఈ ఫ్లోర్ కి సంబంధించింది, దాన్ని ఎవరో దొంగతనం చేశారండి. కాబట్టి ఈ ఫ్లోర్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ తాళం తీసుకొని సేఫ్టీ లాగా ఒకటి చేపిస్తున్నానండి. మా దగ్గర మీ దగ్గర ఉండాలి కదా, కొంచెం సేఫ్టీగా చేస్తానని చెప్పేసి అంటే తప్పకుండా ఇస్తానండి అని చెప్పేసి టీచర్ కూడా సరే అని చెప్పేసి పని ఉందని చెప్పేసి లోపలికి వెళ్తున్నప్పుడు ఆయన ఏమంటాడంటే మేడం నేను చెప్పింది ఏం చేశారు, బేసికల్ గా మీరు ఇక్కడ రెంట్ కడుతున్నారు కదా, ఇది చాలా ఎక్కువ రెంట్ అండి, బయటికి వెళ్తే బాగా తక్కువ రేటుకి వస్తాయి రెంట్లు, మీరు అక్కడికి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అంటంతో టీచర్ కూడా సరే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇతను ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తున్నాడంటే మామూలుగా ఇది ఎప్పటి నుంచో ఉన్న అపార్ట్మెంట్ అనమాట, చాలా మంది ఎప్పటి నుంచో ఉంటున్నారు. సో అప్పటి నుంచి ఉండటం వల్ల ఏంటంటే అద్దెలు కూడా చాలా తక్కువ ఇస్తున్నారు అనమాట. అదే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి అనుకో అద్దెలు పెంచొచ్చు కదా, అందుకని మనోడు ఏంటంటే ఈ టీచర్ ని బయటికి పంపించేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చుకొని ఆ వచ్చే అద్దెల మీద ఇంకొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, అందుకని ఈ టీచర్ ని వెళ్ళిపోమంటూ ఉంటాడు. దాంతో టీచర్ ఏముంటుందంటే నేను ఆలోచిస్తానని అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే లోపల ఏంటంటే టీచర్ వాళ్ళ తమ్ముడు ఉంటాడు. బేసికల్ గా ఆయన ఏంటంటే మంచానికి పరిమితం అనమాట, ఆరోగ్యం బాగోక మంచంలోనే ఉంటాడు. అంతేకాకుండా వాళ్ళ అక్క చూసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఈ అమ్మాయి వెళ్ళి తన కోసం ఒక మంచి పాట పెట్టి ఈ పాట వింటూ ఉండని చెప్పేసి తనకు కావాల్సిన మాత్రలు ఇచ్చేసి ఆ తర్వాత బయటకు వచ్చి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. కాకపోతే వాళ్ళ తమ్ముడు ఏంటంటే ఆ రూమ్ లో ఏదో చూసి భయపడిపోతూ ఉంటాడు, వణికిపోతూ ఉంటాడు. కానీ మనోడికి పాపం మాటలు రావు కదా, అది ఎక్స్ప్రెస్ చేయలేకపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఈ టీచర్లు చూస్తే టేబుల్ కట్ ఆగిపోయి ఉంటుంది కదా, అదేదో పాత టేబుల్ కట్ కదా, సరే ఆగిపోయిందని చెప్పేసి మళ్ళీ పాట ప్లే చేసి తాను వచ్చేసి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. స్కూల్లో పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారనమాట, ఆ పేపర్స్ అన్ని కరెక్ట్ చేస్తూ ఉంటుంది. అందులో ఒక అమ్మాయికి ఏంటంటే తక్కువ మార్కులు వస్తాయి, అయినా సరే పాపం అమ్మాయిని పాస్ చేద్దాం అని చెప్పేసి ఈ స్కూల్ టీచర్ ఆ అమ్మాయి మీద ఉన్న ఇష్టంతో పాస్ చేస్తూ ఉంటుంది. మరోవైపు ఈ టీచర్ ఏంటంటే వాళ్ళ తమ్ముడిని చూసుకోవడానికి ఒక డిస్ప్లే పెట్టుకుందనమాట. ఆ రూమ్ లో ఒక సీసీ కెమెరా ఉంటుంది. ఆ కెమెరా మొత్తం గ్లిచ్ అయిపోతూ ఉంటుంది, ఏం అర్థం కాదు ఈ అమ్మాయి కూడా చూస్తున్నప్పుడు. అంతేకాకుండా లోపల కేకలు వేస్తూ ఉంటాడు. దాంతో టీచర్ ఏం చేస్తుందంటే తన తమ్ముడి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే మనోడు బాగా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా అపార్ట్మెంట్ మేనేజర్ చెప్పాడు కదా కేసు దొంగతనం చేశారు ఎవరు అని చెప్పేసి, ఆ కేసు మనోడి చేతిలో ఉంటాయి. దాంతో తనకేం అర్థం కాదు, ఎరా చూడటానికి అమాయకంగా ఉంటావు, ఈ తరాలు నీ దగ్గరికి ఎలా వచ్చారు అని చెప్పేసి ఆ అమ్మాయి అడుగుతుంది అనమాట. మనోడు మాత్రం ఏమీ సమాధానం చెప్పడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ తాళి లేవు అని చెప్పేసి లాక్కుంటూ ఉంటుంది. కానీ ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే దయచేసి నువ్వు ఇక్కడ నుంచి పారిపో అని చెప్పేసి పెద్దగా అరుస్తాడు. దాంతో ఆవిడకి కూడా భయం వేసి అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది. కాకపోతే బయట డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. అదే సమయంలో ఎవరు వచ్చేసి ఆ అమ్మాయిని కాళ్ళు పట్టుకుని లోపలికి లాగేస్తూ ఉంటారు. ఆ తర్వాత తను ఏం చేయాలో తెలియక తన తమ్ముడు రూమ్ లోకి పరిగెడుతుంది. వెళ్ళి చూస్తే తన తమ్ముడు చనిపోయి ఉంటాడు. ఆ తర్వాత మంచం కిందకి వెళ్ళి దాక్కుంటుంది అనమాట. దాక్కుంటే వాడేమో వెతుకుతూ ఉంటాడు ఈ అమ్మాయి ఎక్కడుందా అని చెప్పేసి. అదే సమయంలో తన తమ్ముడు చేతిలో ఉన్న తాళాలు కింద పడటం వల్ల ఈ తాళాలు ఓపెన్ చేసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నప్పుడు సడన్ గా కిల్లర్ గాడు వచ్చేసి ఈ అమ్మాయిని అతి దారుణంగా చంపేస్తాడు. దాంతో అక్క తమ్ముడు ఇద్దరు చనిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో తన ఇద్దరు కూతురుని తీసుకొని ఏదైతే అపార్ట్మెంట్ లో టీచర్ చనిపోయిందో ఆ అపార్ట్మెంట్ కి వస్తాడు. అది కూడా ఉద్యోగం కోసం అనమాట. వచ్చిన తర్వాత తన ఇద్దరు కూతురుని ఒక చోట కూర్చోండమ్మా అని చెప్పేసి కూర్చోబెట్టి చూడు చెల్లిని చూసుకో అని చెప్పి తన పెద్ద కూతురికి చెప్పి డైరెక్ట్ గా అపార్ట్మెంట్ మేనేజర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మన కథలో హీరో ఒక పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసి. అప్పుడు తానేమంటాడంటే సార్ నేను ఉద్యోగం మానేసానండి, ఇక్కడ పని చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి అంటంతో ఆయన కూడా అవునా అని చెప్పేసి అంటాడు. అందులోనూ మీ అపార్ట్మెంట్ లో ఒక టీచర్ ఉంది కదండి, ఆవిడ చెప్పిందండి ఇక్కడ ఉద్యోగం ఖాళీగా ఉందని చెప్పేసి నిన్న చనిపోయిన ఆవిడ గురించి చెప్తూ ఉంటాడు అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆవిడ చనిపోయిందన్న సంగతి ఇంకా అపార్ట్మెంట్ లో చాలా మందికి తెలియదు. అందుకని ప్రశాంతంగా ఎవరి పనులు చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో మేనేజర్ అడుగుతాడు అనమాట, అయినా నువ్వు పోలీసు ఉద్యోగం ఎందుకు మానేసావని చెప్పి అంటంతో నా భార్య అనుకోకుండా చనిపోయిందండి, ఆ తర్వాత నా ఇద్దరు కూతురికి నేనే దిక్కయ్యాను, ఇప్పుడు నేను కూడా ఉద్యోగం అని చెప్పి పోలీస్ అని చెప్పేసి ఊరంతా తిరుగుతూ ఉంటుంటే నా పిల్లలు అన్యాయం అయిపోతారండి, అందుకని ఏదైనా చిన్న జాబ్ చేసుకుంటూ
ఉంటూ ప్రశాంతంగా నా పిల్లల్ని చూసుకుందాం అని చెప్పి మానేశానని చెప్పి అనడంతో ఆ మేనేజర్ కూడా హీరో ప్రవర్తన, ఆ తర్వాత హీరో చెప్పిన రీజన్ బాగుందని చెప్పేసి హీరోకి ఉద్యోగం ఇస్తాడు. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ ఇద్దరు కూతురు కూర్చొని ఉన్నారు కదా బయట. పెద్ద అమ్మాయి దగ్గరకు ఓ ముసలావిడ వచ్చేసి మాట్లాడుతూ ఉంటుంది. అది కూడా కుక్క పిల్లతో వస్తుంది అనమాట. కాకపోతే ఆ పెద్ద అమ్మాయి మాత్రం ఎవరితో మాట్లాడకుండా తన బుక్ తను చదువుకుంటూ ఉంటుంది. కాకపోతే చిన్న అమ్మాయి మాత్రం చేతిలో ఒక చిన్న గేమ్ పట్టుకొని ఆడుకుంటూ ఉంటుంది. దాంతో ఆ ముసలావిడ ఏంటంటే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ చిన్న అమ్మాయికి అపార్ట్మెంట్ బేస్మెంట్ లో నుంచి ఏదో సౌండ్ వినిపిస్తుంది. దాంతో తాను ఏంటంటే ఆ సౌండ్ వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. కాకపోతే హీరో వాళ్ళ పెద్ద కూతురు మాత్రం తన చెల్లిని అసలు పట్టించుకోదు. తన బుక్ చదవడంలో బాగా బిజీ అయిపోతుంది. మరోవైపు హీరో వాళ్ళ చిన్న కూతురు ఏంటంటే ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందని చెప్పేసి చీకట్లోకి నడుచుకుంటూ వెళ్తుంది అనమాట. అక్కడ వాల్టర్ అనే ఒక అతను పని చేసుకుంటూ ఉంటాడు. ఆయన కూడా హీరో లాగా అపార్ట్మెంట్ లో పని చేసుకుంటూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి నుంచి ఉంటుంది. ఆయన ఏంటంటే సడన్ గా ఈ అమ్మాయి వైపు అదోలా చూస్తూ ఉంటాడు. ఎవరమ్మా నువ్వు అని చెప్పి అడిగితే నేను మా నాన్నతో పాటు ఇక్కడికి వచ్చానని చెప్పేసి వాళ్ళ నాన్న పేరు చెప్తుంది. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ పెద్ద కూతురుని చూపిస్తారు. తాను ఏంటంటే సడన్ గా లేచి మెట్ల మీదుగా నడుచుకుంటూ వస్తుంది అనమాట. అక్కడ ఒక పిల్లాడు బాల్ తో ఆడుకుంటూ ఉంటాడు. వాడి దగ్గర సిగరెట్లు కూడా ఉంటాయి అనమాట. నాకు సిగరెట్ ఇస్తావా అని చెప్పేసి హీరో వాళ్ళ పెద్ద కూతురు తన దగ్గర సిగరెట్ తీసుకొని వాడితో పాటు కూర్చొని కలిసి తాగుతూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోని, ఆ తర్వాత మేనేజర్ ని చూపిస్తారు. మేనేజర్ ఏంటంటే హీరోని తీసుకెళ్లి ప్రాపర్ గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఈ అపార్ట్మెంట్ ఒకప్పుడు బ్యాంకు, అందుకని కొంచెం బేస్మెంట్లు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ప్రాపర్ గా తనకు పని అప్పు చెప్పి నువ్వు ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పేసి, అంతేకాకుండా లోపల ఒక అగ్నిగుండం అని చెప్పేసి ఆ వేస్ట్ పేపర్లు మొత్తం అందులో వేస్తే సరిపోతుందని చెప్పేసి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి తనకంటూ సపరేట్ గా ఒక రూమ్ ఇస్తాడు. అంతేకాకుండా బేస్మెంట్ లో ఉన్న ఆ అగ్నిగుండాన్ని మెయింటైన్ చేసేది వాల్టర్ అనే ఒక అతను పెద్దగా మాట్లాడు, అందులోనూ అతనితో ఎవరు మాట్లాడరు కాబట్టి నువ్వు కూడా అతను పట్టించుకోమాకని చెప్పేసి రూమ్ తనకు అప్పచెప్పి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన కథలో హీరో తన ఇద్దరు కూతురు కోసం పైకి వస్తాడు అనమాట. వచ్చి చూస్తే అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్, అందులోనూ హీరోయిన్ కూడా ఇదే అపార్ట్మెంట్ లో ఉంటుంది. హీరోయిన్ ని హీరో అడుగుతాడు, ఇక్కడ ఇద్దరు అమ్మాయిని చూసారండి అని చెప్పడంతో ఒక అమ్మాయి మాత్రం అక్కడ మెట్ల మీద కూర్చొని ఉందండి, వెళ్ళి చూడండి అని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి వచ్చి చూస్తే అక్కడ సిగరెట్ తాగుతూ ఉంటుంది. దాంతో హీరో కోపం వచ్చేసి ఎవడరా నువ్వు మా అమ్మాయితో కలిసి సిగరెట్ తాగుతావు అని చెప్పేసి వాడిని తిట్టి, అయినా నీకేం చెప్పాను చెల్లిని చూసుకోమని చెప్పా కదా అని చెప్పేసి అంటంతో ఎక్కడుంది చెల్లి అని చెప్పేసి హీరో తన కూతురుని అడుగుతాడు. తానేమంటుందంటే ఏమో నాకు తెలియదు అని చెప్పేసి అంటుంది. అదే సమయంలో కింద నుంచి తన కూతురు సౌండ్ వస్తుంది అనమాట. మెట్లు దిక్కుంటూ వెళ్లి చూస్తే అక్కడ తన చిన్న కూతురు ఉంటుంది. అప్పుడు హీరో వాళ్ళ చిన్న కూతురు ఏమంటుందంటే నాన్న మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం నాన్న, ఇదేదో కొంచెం తేడాగా ఉందని చెప్పి అంటంతో కరెక్ట్ గా అదే సమయంలో పైన నుంచి హీరోయిన్ చూసి నవ్వుతుంది. ఎందుకంటే హీరోయిన్ హీరో వాళ్ళ పెద్ద కూతురు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు వాల్టర్ ని చూపిస్తారు. మనోడు విచిత్రంగా మంత్రాలు చదువుతూ చేతులు రెండు పైకి ఎత్తి ఏదో చేస్తూ ఉంటాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో అదే అపార్ట్మెంట్ లో ముసలావిడిని చూపిస్తారు. హీరో వాళ్ళ కూతురు దగ్గరకు వచ్చి మాట్లాడింది కదా ఒక ముసలావిడ, ఆవిడ దగ్గరికి ఆ కిల్లర్ గాడు వెళ్ళి వెనకాల నుంచి కత్తితో పొడిచి ఆవిడ్ని అక్కడే చంపేస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏమో రూమ్ మొత్తం చదువుకుంటూ ఉంటాడు. తన ఇద్దరు కూతుర్లు కూడా రూమ్ లో ఉంటారు. అదే సమయంలో బయట ఎవరో తలుపు కొడతారనమాట. ఎవరు అని చెప్పేసి హీరో వెళ్ళి తలుపు తీసి చూస్తే వచ్చింది ఎవరో కాదు వాల్టర్. తానేమంటాడంటే హీరోని చూసి, ఓకే మీరు రూమ్ లో దిగారా, ఈ రూమ్ లో ఎవరు లేరనుకుని లోపలికి వద్దామని వచ్చాను సారీ అని చెప్పేసి వెళ్ళిపోతూ హీరో వాళ్ళ చిన్న కూతుర్ని అదోలా చూస్తూ ఉంటాడు. దాంతో ఆ అమ్మాయి కూడా అతను చూసి భయపడిపోతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏం చేస్తాడంటే అపార్ట్మెంట్ లో ఉన్న చెత్త మొత్తాన్ని బయటికి తీసుకెళ్లి చెత్త దగ్గర పడేస్తూ ఉంటాడు అనమాట. అదే సమయంలో హీరో పనిచేస్తున్న అపార్ట్మెంట్ లో పనిచేసే ఒక అతను ఉంటాడు అనమాట. అతని పేరు జూలియో. తాను కూడా వచ్చేసి చెత్త వేస్తూ ఉంటాడు. అలా వేసేటప్పుడు ఏంటంటే హీరోకి పక్కన పెన్సిల్స్ దొరుకుతాయి. దాంతో ఆ జూలియో ఏమంటాడంటే ఈ అపార్ట్మెంట్ లో ఒక టీచర్ ఉండేదండి, కాకపోతే ఆవిడ నిన్నే మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయిందని చెప్పి అంటతో, ఓ టీచర్ గారు ఖాళీ చేశారా, మా అమ్మాయి చదువుకునే స్కూల్లో టీచర్ అండి ఆవిడ చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చాను, ఆవిడ ఖాళీ చేసి వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటంతో, అవునండి ఖాళీ చేసి వెళ్ళిపోయింది, చాలా సామాన్లు వదిలేసి వెళ్ళిపోయింది, కావాలంటే ఈ చైరు ఈ టేబుల్ తీసుకుంటే తీసుకొని చెప్పి అంటంతో హీరో కూడా తన రూమ్ లో పనికి వస్తాయి అని చెప్పేసి జూలియో సహాయంతో హీరో ఏం చేస్తారంటే టేబుల్స్ ని చైర్ ని లోపల తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు కూడా హీరో వాళ్ళ కూతురుకు ఒక అబ్బాయి సిగరెట్ ఇచ్చాడు కదా బాల్ ఆడుకుంటూ, మళ్ళీ వాడు అదే బాల్ తీసుకుని ఇక్కడ ఆడుకుంటూ ఉంటాడు. అది చూసిన జూలియో ఏమంటాడంటే, ఒరే బాబు నువ్వైతే ఆడుకుంటున్నావు కానీ ఆ గోడలకి మరకలు అంటం వల్ల మళ్ళీ నేను వాటిని క్లీన్ చేసుకోవాలరా, దయచేసి ఆడటం ఆపేరా అని చెప్పేసి మనోడికి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి లోపల బలలు పెడతానికి వెళ్తాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ప్రశాంతంగా పడుకుంటాడు. కాకపోతే తన కంటి మీద వెలుతురు పడుతుంది అనమాట. ఈటని చెప్పేసి చూస్తే డోర్ ఓపెన్ లో ఉంటుంది. తన ఇద్దరు కూతుర్లు ఉన్నారని చెప్పి చూస్తే అందులో చిన్న కూతురు కనిపించదు. దాంతో హీరోకి భయం వేసి పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే ఫర్నిస్ ఉంది కదా, అది అగ్నిగుండం ఉంది కదా అపార్ట్మెంట్ లో, అక్కడ మంటలు వస్తుంటే ఆ మంటలు చూస్తూ నుంచొని ఉంటుంది. దాంతో హీరో ఏంటమ్మా ఎక్కడున్నావు అని చెప్పేసి తన కూతురుని తీసుకుని మళ్ళీ తిరిగి రూమ్ కి వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో తన పని తాను చేసుకుంటున్నప్పుడు తన దగ్గరికి వాల్టర్ వస్తాడు. వచ్చిన తర్వాత మీ చిన్నమ్మాయి రోజు కనిపించలేదేంటి అని చెప్పేసి అంటంతో, అయినా నా కూతురు పేరు నీకెలా తెలుసు అని చెప్పేసి హీరో అడుగుతాడు. ఏమీ లేదు, నువ్వు జాబ్ లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ రోజు నా దగ్గరకు వచ్చింది, తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుందని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అపార్ట్మెంట్ మేనేజర్ వచ్చేసి పక్కన ఉన్న అసిస్టెంట్ చెప్తాడనమాట, అరే ఒక ముసలావిడ ఉంది కదా మన అపార్ట్మెంట్ లో, ఆవిడ ఎక్కడికో వెళ్ళింది, కాకపోతే
కాకపోతే కుక్క మాత్రం కంటిన్యూస్ గా అరుస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం ఆ రూమ్ లోకి వెళ్ళి ఆ కుక్కను బయటకు తీసుకురండి, ఎందుకంటే పక్కన ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం గోల చేస్తున్నారని చెప్పేసి అంటంతో ఆయన ఏం భయపడిపోతూ ఉంటాడు. ఆవిడ ముసలావిడ మామూలు కాదండి అని చెప్పేసి. కాకపోతే హీరో ఏమంటాడంటే నేను వస్తానులే పద బ్రదర్ అని చెప్పేసి అతనితో పాటు కలిసి ఆ ముసలావిడ రూమ్ లోకి వెళ్తాడు. వెళ్లి చూస్తే రూమ్ అంతా చాలా క్లీన్ గా ఉంటుంది. మామూలుగా కిల్లర్ గాడు ఆవిడని కత్తితో పొడిచి చంపేశాడు, అయినా సరే రూమ్ అంతా క్లీన్ గా ఉంటుంది. కానీ మన కథలో హీరో పోలీస్ కదా, తానేంటంటే ఇంకో కోణంలో ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి ఇవిడ లేకపోతే కుక్క మాత్రం ఎక్కడ ఉంది, ఆవిడ వెళ్ళేటప్పుడు కుక్కను తీసుకెళ్తుంది కదా, అందులోనూ చేతికర్ర లేకుండా ఈ ముసలావిడ అసలు బయటికి వెళ్ళదు కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ కుక్క నేను తీసుకెళ్తాను, మా అమ్మాయి కుక్కలంటే ఇష్టం అని చెప్పేసి అంటంతో అతను కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఆ కుక్కని హీరో తీసుకెళ్లి తన చిన్న కూతురికి ఇస్తాడు. దాంతో హీరో వాళ్ళ పెద్ద కూతురు కోపం వచ్చేసి ఎప్పుడు చూసినా చిన్న కూతురు అంటావు, అలాంటప్పుడు అసలు నన్ను ఎందుకు కన్నావు అని చెప్పేసి వాళ్ళ నాన్న మీద సీరియస్ అయిపోతుంది. సీరియస్ అయిపోతే తానేంటంటే లిఫ్ట్ లో పైకి వస్తుంది అనమాట. అదే సమయంలో బాల్ తడుకున్న పిల్లడు ఏంటంటే వాడు బాల్ తో వాడు ఆడుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరి సీసీ ఫుటేజ్ లైవ్ ని కింద ఉన్న వాల్టర్ చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే కొంత సమయానికి బయట ఎవరో తలుపు కొడతారనమాట ఆ పిల్లాడు వాళ్ళ ఇంటి బయట. అప్పుడు వాడేమంటాడంటే అమ్మ వెళ్ళి తలుపు తీయని చెప్పి అంటతో నేను పనిలో ఉన్నాను నువ్వు వెళ్తే అని చెప్పేసి అంటుంది. దాంతో మనోడు కూడా సరే అని చెప్పేసి వెళ్ళి తలుపు తీయడానికి వెళ్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరో వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే తాను డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి వెళ్తుంది. తను తెలుసు కదా అందుకని వెళ్తుంది అనమాట. మరోవైపు ఈ బాల్ దాడుకునే కుర్రోడు కూడా తలుపు చేస్తే బయట ఏదో మ్యూజిక్ వినపడుతూ ఉంటుంది. ఇదే మ్యూజిక్ హీరోయిన్ కి ఆ తర్వాత హీరో వాళ్ళ కూతురికి వినపడుతూ ఉంటుంది. వాళ్ళు కూడా మెల్లగా మ్యూజిక్ వైపు వెళ్తూ ఉంటారు. ఈ గ్యాప్ లో ఈ బాల్ తడుకునే కుర్రాడు మ్యూజిక్ దగ్గరికి కొంచెం ఫాస్ట్ గా వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఒక స్క్రూ డ్రైవర్ ఉంటుంది. అక్కడికి ఎవరో తెలిసిన వాడు వస్తాడు అనమాట. వాడేమంటాడంటే నువ్వు అని చెప్పి అంటంతో వాడు ఈయన్ని లాక్కుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరో పక్క మన కథలో హీరోయిన్ అక్కడ కొంచెం చూస్తే అక్కడ మ్యూజిక్ ఆగిపోయి ఉంటుంది. వెనక తిరిగి చూస్తే హీరో వాళ్ళ కూతురు కూడా కనిపించదు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఆ కిల్లర్ గాడు ఈ కుర్రోడ్ని కూడా చంపేశాడు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ కుర్రాడు చనిపోయే ముందు చిన్న స్క్రూ డ్రైవర్ ఏదైతే ఉందో అది జూలియోత్ అనమాట. ఒకవేళ మనోడి కిల్లర్ అయి ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఆ పిల్లాడి వాళ్ళ అమ్మ నా కొడుకు మిస్ అయ్యాడని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల పోలీసులందరూ అపార్ట్మెంట్ దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత ప్రాపర్ గా చెక్ చేసి కంప్లైంట్ రాసుకుని వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అంతేకాకుండా మన కథలో హీరో ఏం చేస్తాడంటే తన కూతురు కొన్న ఒక్కగానొక్క ఫ్రెండ్ కూడా మిస్ అయిపోయాడని చెప్పేసి వెళ్ళి తన కూతురు చెప్తాడు. దాంతో అమ్మాయి బాధపడుతుంది. అంతేకాకుండా సెల్ ఫోన్ లో తన ఫోటో చూసి బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే బండలని తుడుస్తూ ఉంటాడు అనమాట. అలా తుడుచుకుంటూ మెకానికల్ రూమ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ రూమ్ లోకి వెళ్దామని చెప్పి అనుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో రూమ్ లో నుంచి అపార్ట్మెంట్ మేనేజర్ బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ఈ రూమ్ లోకి నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు, తుడవాల్సిన అవసరం అంతకన్నా లేదు, అసలు ఇటు వైపే రావద్దని చెప్పేసి ఆ రూమ్ కి తాళం వేసుకొని ఆ అపార్ట్మెంట్ మేనేజర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోతో పాటు పనిచేసే జూలియో ఉన్నాడు కదా తన బర్త్డే అని చెప్పేసి పైన టెర్రస్ మీద అందరికి పార్టీ ఇస్తాడనమాట. ఆ పార్టీకి మన కథలో హీరో తన ఇద్దరు కూతురు వెళ్తారు. బట్ వెళ్ళిన తర్వాత వాల్టర్ ఏం చేస్తారంటే ఇంట్లో ఎవరు లేరని చెప్పేసి డైరెక్ట్ గా ఒక జాడీలో ఏదో ఆకులేసి బాగా రుబ్బేసి దానికి కొంచెం మంత్రాలు చదివేసి జాడీలో ఉన్న పేస్ట్ ని తీసుకొచ్చేసి డైరెక్ట్ గా హీరో వాళ్ళ చిన్న కూతురు బెడ్ మీద పోస్తాడు. అంతేకాకుండా కొన్ని ఆకులు కూడా వేస్తాడు. వేసిన తర్వాత తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన కొంత సమయానికి హీరో తన ఇద్దరు కూతురు తీసుకుని వస్తాడు. కాకపోతే చిన్న కూతురు ఏంటంటే ఆ మంచం దగ్గరకు వచ్చి ఆ వాసన చూసి అక్కడే స్రో తప్పి కింద పడిపోతుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాక బయటకు వచ్చి చూస్తే సడన్ గా అదే సమయంలో వాళ్ళు ఏదో పని చేసుకున్నట్టు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అనమాట. దాంతో హీరోకి అర్థమైపోతుంది, ఎంతైనా పోలీస్ కదా తనకు అర్థమైపోతుంది వీడే మొత్తానికి ఏదో చేశాడని చెప్పేసి. మరుసటి రోజు ఉదయాన్నే చూడు రాత్రి నువ్వు మా రూమ్ లోకి వచ్చి ఏదో చేసావు నాకు బాగా అర్థం అవుతుంది, మా అమ్మాయి స్రో తప్పి కింద పడిపోవడం కారణం కూడా నువ్వే అని చెప్పి నాకు అర్థం అవుతుంది, కాబట్టి నీకు లాస్ట్ అండ్ ఫైనల్ గా వార్నింగ్ ఇస్తున్నాను, దయచేసి నా కుటుంబం జోలు రామాకు, నేను మనిషిని కూడా కాదని చెప్పేసి వాల్టర్ కి హీరో వార్నింగ్ ఇచ్చేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వస్తుంది అనమాట. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు గొడవలు రండి అని చెప్పేసి హీరోయిన్ వచ్చేసి హీరోని తన రూమ్ లో తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత ఇద్దరు పర్సనల్ విషయాలు చాలా సేపు మాట్లాడుకుంటారు అనమాట. ఆ తర్వాత సరేనండి అని చెప్పేసి హీరో అక్కడ నుంచి వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు అపార్ట్మెంట్ మేనేజర్ ఏం చేస్తాడంటే టీచర్ వాళ్ళ తమ్ముడు చనిపోయారు కదా, కాకపోతే కిల్లర్ ఏంటి శవాలు కనిపించకుండా ప్రాపర్ గా క్లీన్ గా ఖాళీ చేసి మరి తీసుకెళ్లిపోయాడు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు కనిపించట్లేదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు అని చెప్పేసి ఈ అపార్ట్మెంట్ మేనేజర్ ఏం చేస్తాడంటే వేరే వాళ్ళకి రెంట్కి ఇస్తాడనమాట. అది కూడా ఇద్దరు అమ్మాయిలకి. సో రెంట్కి ఇస్తానంటే ప్రాపర్ గా అన్ని క్లీన్ చేయాలి కదా, అందుకని జూలియోని హీరోని ఇద్దరిని పిలిచి క్లీన్ చేయమంటాడు. అలా క్లీన్ చేసేటప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ ఇంట్లో రక్తపు మరకలు కనిపిస్తాయి. దాంతో వాళ్ళు భయపడిపోతారు. వెంటనే మేనేజర్ ని పిలుస్తారు. సార్ ఏంటో చూడండి సార్ అని చెప్పంటంతో ఆ మేనేజర్ ఏమంటాడంటే బాబు ఈ రక్తపు మార్కులు ఇప్పుడు పోలీసులు చూపించి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఈ అపార్ట్మెంట్ కి బ్యాడ్ నేమ్ వచ్చి ఇందులో ఎవరు దిగక నాకు డబ్బులు రాక ఎందుకని చెప్పేసి ఆయనే దగ్గరుండి ఆ రక్తపు మార్కులన్నీ కడిగేస్తూ ఉంటాడు. దాంతో హీరో డౌట్ వస్తుంది, మనోడు ఏదో మొత్తానికి దాస్తున్నాడు, అందులోనూ మెకానికల్ రూమ్ లోకి వెళ్ళి సైలెంట్ గా బయటకు వస్తున్నాడు, రూమ్ లోకి ఎవరు రావద్దు అంటున్నాడు, మొత్తానికి అందులోనే ఏదో దాచి పెడుతున్నాడు మనోడు అని చెప్పేసి సైలెంట్ గా ముందు దాని సంగతి చూద్దామని చెప్పేసి హీరో అలాగే జూలియో ఇద్దరు కలిసి ఆ మెకానికల్ రూమ్ దగ్గరికి వెళ్తారు. బయట ఏమో జూలియోని పెడతాడు, హీరో లోపలికి వెళ్తాడు అనమాట. మెల్లగా ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి చూస్తే అనుమానించదగ్గది ఏం కనిపించదు. కాకపోతే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత గోడకు హోల్ ఉంటుంది. ఆ హోల్ నుంచి బయటకు చూస్తే లేడీస్ టాయిలెట్ ఉంటుంది. సో ఈ మెకానికల్
వెహికల్ రూమ్ లో నుంచి ఈ అపార్ట్మెంట్ మేనేజర్ గారు చేసే పని ఇదే అని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ కూతురుని చూపిస్తారు. తానేంటంటే లిఫ్ట్ వెళ్తుంది అనమాట. వెళ్లేటప్పుడు లిఫ్ట్ సడన్ గా ఆగిపోయి మధ్యలో లైట్లు వెలుగుతాయి. దాంతో హీరో వాళ్ళ కూతురికి ఏం అర్థం కాదు. సరే అని చెప్పేసి కొన్ని బటన్స్ ప్రెస్ చేస్తే అవి కూడా పనిచేయవు. కాకపోతే ఈ వాల్టర్ ఉన్నాడు కదా, మనోడు సీసీ కెమెరాలో చూస్తూ ఉంటాడు. అయినా సరే ఎటువంటి యాక్షన్ తీసుకోడు. ఇంకా ముఖ్యంగా ఆ లిఫ్ట్ యొక్క ప్రాపర్ బటన్స్ మనోడి దగ్గర ఉంటాయి. దాంతో మనోడు ఏం చేస్తారంటే హీరో వాళ్ళ పెద్ద కూతురుతో ఆడుకుంటూ ఉంటాడు. ఆ లిఫ్ట్ ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ గా లాస్ట్ బేస్మెంట్ లో ఆగేలా చేస్తాడు. దాంతో అమ్మాయి అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఎవరన్నా ఉన్నారా అని చెప్పేసి భయంగా అరుస్తూ ఉంటుంది. అదే సమయంలో ఈ వాల్టర్ గాడు ఆ అమ్మాయికి కనిపించకుండా మీరు అపార్ట్మెంట్ లోకి రావద్దని ఎప్పుడో చెప్పే కదా అని చెప్పేసి పెద్దగా అరుస్తాడు. ఆ అమ్మాయికి భయం వేసి పరిగెడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి వెనకాల ఇతను కూడా పరిగెడుతూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో హీరో వాళ్ళ కూతురు డోర్ ఓపెన్ చేసుకుని బయటికి ఎలాగోలా పారిపోయి వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళంతా చెప్తుంది, ఇలాంటి పనికి మన అపార్ట్మెంట్ తీసుకొచ్చి మా ప్రాణాలు తీస్తున్నావు, ఎన్ని రోజులు జరుగుతుంది, ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి కోపంగా తాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరో కోపం వస్తుంది అనమాట. మొత్తానికి ఇక్కడ ఏదో జరుగుతుంది, అందులోనూ ఆ ముసలాడు చనిపోయింది కదా, అక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దామని చెప్పేసి హీరో ఏం చేస్తారంటే జూలియోని తీసుకుని డైరెక్ట్ గా ఆవిడ ఫ్లాట్ లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కర్ర ఉంటుంది కదా, బేసికల్ గా ముసలావిడ ఏంటి ఆ కర్ర లేకుండా ఆవిడ ఎక్కడికి వెళ్ళదు. అందులోనూ హీరోకి ఎవరి మీద డౌట్, వాల్టర్ మీదే కదా. దాంతో తానేం చేస్తాడంటే ఆ కర్రని తీసుకొచ్చి విర్రకొట్టి డైరెక్ట్ గా వాల్టర్ లేని సమయంలో తన ఇంట్లోంచి కొంచెం బయటకు వెళ్ళిన తర్వాత, అంటే తన రూమ్ లోంచి బయటకు వెళ్ళిన తర్వాత తీసుకెళ్లి సైలెంట్ గా తన రూమ్ లో పెడతాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి ఇలాగ అపార్ట్మెంట్ లో వాల్టర్ అని చెప్పి ఒక అతను ఉంటాడు, అతను చూడటానికి కొంచెం డౌట్ గా ఉంది, మీరు కొంచెం ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి హీరో ఏం చేస్తారంటే అన్నోన్ నెంబర్ నుంచి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తాడు. దాంతో పోలీసులు కూడా చెక్ చేస్తూ ఉంటారు అనమాట. బేసికల్ గా హీరో ఇలా చేయడానికి రీజన్ ఏంటంటే ఈ స్టిక్ తన రూమ్ లో దొరికితే తన రూమ్ మొత్తం సోదా చేస్తారు. అప్పుడు పోలీసులకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఇతను కిల్లరా లేకపోతే నార్మల్ మనిషి అని చెప్పేసి పోలీసులు డిసైడ్ చేస్తారని చెప్పేసి హీరో అలా చేశాడు. ఆ తర్వాత పోలీసులు వస్తారు. వచ్చిన తర్వాత వాల్టర్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ప్రాపర్ గా రూమ్ చెక్ చేస్తారు. అదే సమయంలో హీరో కూడా రిలాక్స్ అవుతాడు, ఇక ఈ అపార్ట్మెంట్ లో ఎటువంటి గోల్ ఉండదని చెప్పేసి. ఆ తర్వాత హీరో వెళ్ళి హీరోయిన్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత తనతో ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా తన భార్య ఎలా చనిపోయిందో కూడా చెప్తాడు అనమాట. బేసికల్ గా హీరో వాళ్ళ భార్య ఇల్లు తగలబడిపోవడం వల్ల మంటల్లో కాలి చనిపోయింది. అంతేకాకుండా తన చిన్న కూతురు కూడా మంటల్లో చిక్కోవడం వల్ల తనని కాపాడే ప్రాసెస్ లో తన భార్యని కాపాడుకోలేకపోతాడు. అందుకనే హీరో వాళ్ళ పెద్ద కూతురు కోపం, తన తల్లిని కాపాడలేకపోయాడు, తను కాపాడపోవడం వల్ల ఈ రోజు వాళ్ళ అమ్మని కోల్పోయామని చెప్పేసి ఆ అమ్మాయి ఏంటంటే బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా హీరో వాళ్ళ చిన్న కూతురు ఏంటంటే అపార్ట్మెంట్ లో చెత్తను తగలబెట్టి అగ్నిగుండం ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఎందుకు చూస్తుందంటే వాళ్ళ అమ్మగారు చనిపోయింది కూడా అదే మంటల్లో కాబట్టి పాపం ఆ అమ్మాయి వెళ్ళి అలా చూస్తూ ఉంటుంది. ఇంకా మన కథలో హీరో విషయానికి వస్తే ఎట్లాగో వాల్టర్ వెళ్ళిపోయాడు కదా, ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి అనుకుంటాడు. కాకపోతే మరుసటి రోజు ఉదయాన్నే వాల్టర్ అపార్ట్మెంట్ లో కనిపిస్తాడు. పోలీసులు ఏంటంటే వాల్టర్ ని ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆ స్టిక్ ఎలా వచ్చిందో నాకు తెలియదండి, అందులో ఒక పెద్ద అపార్ట్మెంట్, ఎవరు రూమ్ లోకి వెళ్తారు ఎవరికి తెలియదు. ఇంకా ముఖ్యంగా పోలీసులకి ఏంటంటే అతని ఇంట్లో ఎటువంటి ఆధారాలు దొరకలేదు. దాంతో ఆయన పంపించేస్తారనమాట. సో హీరో ఏమనుకుంటాడంటే తన కూతుర్ని ఎలాగైనా కాపాడుకోలేదు నుంచి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కానీ మరోవైపు వాల్టర్ ఏం చేస్తాడంటే హీరో వాళ్ళ కూతురు పడుకునే బెడ్ మీద ఒక లిక్విడ్ లాంటిది పోసాడు కదా, మళ్ళీ దాన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు మన కథలో హీరో కూడా తన ఇద్దరు కూతుర్ని కాపాడుకుంటూ ఉంటాడు. అదే సమయంలో జూడియో అలాగే హీరో ఇద్దరు పని చేసుకుంటున్నప్పుడు అక్కడ ఒక లేడీ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత టాప్ ఫ్లోర్ లో ఒక ఇంటి తాళం మార్చాలి, నువ్వు వెళ్ళని చెప్పేసి హీరోని వెళ్ళమంటుంది. కానీ హీరో ఏమంటాడంటే నా కూతురుని చూసుకోవాలి, జూలియో నువ్వు వెళ్ళరా అని చెప్పి అంటంతో ఆవిడ ఏమంటుందంటే నువ్వే వెళ్ళాలని చెప్పేసి అంటుంది. ఎందుకంటే ఆవిడ జూలియోని ఇష్టపడుతుంది. మనోడు కొంచెం పైకి వెళ్తే జూలియోతో ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని చెప్పేసి ఆవిడ ప్లాన్. దాంతో హీరో ఏమంటాడంటే సరేరా నువ్వు నా ఇద్దరు కూతురుని చూసుకుంటా ఉంటే నేను వెళ్తానని చెప్పేసి అంటంతో మనోడు కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో వెళ్ళిపోతాడు. హీరో వెళ్ళిపోయిన కొంత సమయానికి ఆ లేడీ ఏం చేస్తుందంటే జూలియోని పక్కకి తీసుకెళ్తుంది. దాంతో మనోడు కూడా చేసేదేమి లేక ఇద్దరు ఆడపిల్లల్ని అక్కడే వదిలిపెట్టేసి తాను అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు వాల్టర్ ని చూపిస్తారు. మనోడు ఏంటంటే హీరో వాళ్ళ ఇద్దరు కూతురు దగ్గర ఎవరు లేరని చెప్పేసి సీసీ కెమెరాలో చూసి తెలుసుకుంటాడు. ఇంకోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే ప్రాపర్ గా పని మొత్తం ముగించేసుకొని హడావుడిగా లిఫ్ట్ లో కిందకు వస్తూ ఉంటాడు. అదే సమయంలో లిఫ్ట్ లో ఒక ఆకు కనిపిస్తుంది. ఆ ఆకు ఏదో కాదు, ఆ రోజు వాల్టర్ హీరో వాళ్ళ చిన్న కూతురు బెడ్ మీద వేసాడు కదా ఆ ఆకు అనమాట. అది చూసిన తర్వాత హీరో ఏమనుకుంటాడంటే ఒకవేళ కిందకి వెళ్ళాడు అని చెప్పేసి హీరో హడావుడిగా పరిగెత్తుకుంటూ కిందకు వచ్చి చూస్తే తన పెద్ద కూతురు ఉంటుంది కానీ చిన్న కూతురు కనిపించదు. దాంతో హీరో టెన్షన్ అయిపోయి ఈడో ఇదే చేసి ఉంటాడని చెప్పేసి తన పెద్ద కూతురుని తీసుకుని పరిగెడుతూ ఉంటాడు అనమాట చిన్న కూతురుని వెతుక్కుంటూ. ఎందుకంటే ఆ అమ్మాయిని సింగిల్ గా వదిలేస్తే ఆ అమ్మాయిని కూడా ఏదో చేస్తాడని చెప్పేసి. అదే సమయంలో హీరోకి ఏంటంటే ఆ అమ్మాయి అగ్నిగుండం దగ్గర ఎప్పుడు నుంచొని ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిందేమో అని చెప్పేసి వెళ్లి చూస్తే అక్కడ ఈ వాల్టర్ గాడు మంత్రాలు చదువుతూ ఆ మంటల్లో ఏదో వేస్తాడనమాట. దాంతో హీరోకి డౌట్ వచ్చేసి భయం వేసి ఆ వాల్టర్ ని పట్టుకుని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. దాంతో మనోడు అక్కడే పడిపోతాడు. ఇదంతా చూసిన హీరో వాళ్ళ కూతురికి భయం వేసి తన హీరోయిన్ వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. మరోవైపు మన కథలో హీరోకి ఏంటంటే కోపంలో ఒక మనిషిని చంపేసాము అని చెప్పేసి భయం వేసి హడావుడిగా వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి తన చేతులకున్న రక్తాన్ని కడుక్కుంటూ ఉంటాడు.
ఉంటాడు. అదే సమయంలో తన చిన్న కూతురు వస్తుందన్నమాట. హీరో స్టన్ అయిపోతాడు. నాన్న నన్ను ఎవరో వెంటాడారు నాన్న, భయం వేసి పారిపోయాను నాన్న, మనం ఇక్కడ ఉండొద్దు నాన్న, వెళ్ళిపోదాం నాన్న అని చెప్పడంతో హీరో చూసి ఆశ్చర్యపోతాడు. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ జూలియోని చూపిస్తారు. మనోడంటే ప్రాపర్ గా పని మొత్తం ముగించేసుకుని కిందకు వచ్చి చూస్తే హీరో వాళ్ళ ఇద్దరు కూతుర్లు కనిపించరు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ రూమ్ లో ఉన్న కుక్క అరుస్తూ ఉంటుంది అనమాట. ఇంట్లో ఎవరు లేనప్పుడు పాపం కుక్క ఎందుకని చెప్పేసి వెళ్లి కుక్కను విడిపిద్దామని చెప్పి కుక్కను విడిపించే ప్రాసెస్ లో తనకి అక్కడ బాల్ కనిపిస్తుంది. ఆ బాల్ ఎవరిదో కాదు, ఎప్పుడు బాల్ తడుకున్న పిల్లడు కూడా చనిపోయాడు కదా, కనిపించుకున్న పోయాడు కదా, వాడిదనమాట. ఆ పిల్లాడి బాల్ వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చిందని చెప్పేసి జూలియో ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా జూలియోకి హీరో ఫోన్ చేస్తాడు. ఓరే జరగరాని తప్పు ఇక్కడ జరిగిపోయింది, అర్జెంట్ గా రారని చెప్పడంతో మనోడు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మేనేజర్ దగ్గర పనిచేసే లేడీ ఏం చేస్తుందంటే ఒక లెటర్ తీసుకుని ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. సార్ మనం మోసపోయింది సార్ అని చెప్పేసి ఒక లెటర్ చూపిస్తుంది. ఆ లెటర్ ఏంటో కూడా చూపించరు. ఇంకోవైపు మన కథలో హీరోని ఆ తర్వాత జూలియోని చూపిస్తారు. వాళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ వాల్టర్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ వాల్టర్ కనిపించడు. మనోడి బాడీని ఎవరో లేపేస్తారనమాట. అక్కడ నుంచి హీరో చెప్తాడు, ఊరే నేను ఇక్కడే రా చంపింది వాడిని, వాడు ఇక్కడే పడిపోయాడు అని చెప్పేసి అంటంతో మనోడికి ఏం అర్థం కాదు. సార్ ఇదంతా పక్కన పెట్టు, నీ రూమ్ లో ఆ పిల్లాడు ఆడుకునే బాల్ కనిపించింది, అసలు ఏంటిది అని చెప్పేసి అంటంతో హీరో అవునా అని చెప్పేసి అంటూ ఉంటాడు. సడన్ గా ఇప్పుడు అక్కడికి హీరో చిన్న కూతురు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఈ జూలియో అంటాడు, ఈ అమ్మాయి ఎవరు అని చెప్పేసి. హీరో ఆశ్చర్యపోయి చూస్తాడు. నా కూతురు కదా, నీకు తెలియదు అని చెప్పి అంటంతో నీ కూతురు ఏంటారా బాబు, నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నానని చెప్పేసి అంటంతో అప్పుడు ఆ చిన్న కూతురు ఏముంటుందంటే ఒకడికి టైం వచ్చిందనుకో వాడికి నేను కనిపిస్తానని చెప్పేసి ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తుంది. అదేంటంటే తన దగ్గర ఉన్న ఒక చిన్న ఆట బొమ్మ బయటకు తీస్తుంది. అందులో నుంచి మ్యూజిక్ వస్తుంది అనమాట. ఆ మ్యూజిక్ విన్న తర్వాత హీరో ఒక రాక్షసుల్లా మారిపోయి ఆ జూలియోని కత్తి తీసుకుని పొడిచి చంపేస్తాడు. దాంతో మనోడు అక్కడే చనిపోతాడు. అప్పుడు అంటాడు, ఓసి పాపాత్మురాలా, నా ఫ్రెండ్ గారిని కూడా నా చేత చనిపోయేలా చేసావు, ఏంటి నీ బాధ అని చెప్పడంతో ఏముంది మన ఇద్దరి గురించి అడిగి తెలిసిపోయింది, అందుకని చంపేవని చెప్పేసి అంటాడు. ఇంకోవైపు హీరో వాళ్ళ పెద్ద కూతురు ఉంది కదా, తన హీరోయిన్ దగ్గరికి వెళ్ళింది కదా, అక్కడికి వెళ్ళి మొత్తం ప్రాపర్ గా చెప్తుంటుంది అనమాట. తన ఫోన్ తీసి తన చెల్లెలి ఫోటో చూపిస్తుంది. చూస్తే ఇద్దరు ఒకేలా ఉంటారనమాట. నేను మా చెల్లెలు ట్విన్స్ అండి అని చెప్పేసి అంటంతో ట్విన్సా, నీకు 14 సంవత్సరాలు మీ చెల్లెలికి 7 సంవత్సరాలు అని చెప్పాడు మీ నాన్న అని చెప్పి అంటంతో అది కాదండి మీ ఇద్దరం ట్విన్స్ అండి అని చెప్పేసి అంటుంది. మరోవైపు అపార్ట్మెంట్ మేనేజర్ చూపిస్తారు. మనోడు ఏంటంటే చాలా ఆవేశంగా హీరో దగ్గరకు వస్తాడు. అది కూడా తన అసిస్టెంట్ ఇచ్చిన లెటర్ తీసుకొని. ఆ లెటర్ ఏంటంటే హీరో అసలు పోలీస్ కాదని చెప్పేసి ఉంటుంది అనమాట. నువ్వు మమ్మల్ని మోసం చేసావని చెప్పేసి హీరో దగ్గరకు వచ్చి ఆ మేనేజర్ అడుస్తాడు, నువ్వు ఎందుకు మోసం చేసావు మమ్మల్ని అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే ఆ మేనేజర్ అక్కడికి వెళ్ళేసరికి హీరో ఏం చేస్తాడంటే జూలియో శవాన్ని ఆ మంటల్లో వేసి కాల్ చేస్తూ ఉంటాడు. అది కూడా సగం కాలిపోతుంది. అది చూసిన తర్వాత ఆయన ఆశ్చర్యపోతాడు, ఎరా నువ్వు పోలీసు కాదు కిల్లరు అని చెప్పేసి. దాంతో పక్కన కూతురు ఏముంటుందంటే డాడీ ఈయన కూడా మన గురించి తెలిసిపోయింది డాడీ, కాబట్టి ఈయన కూడా చంపే అని చెప్పి అంటంతో హీరో అతన్ని కత్తితో పొడిచి చంపడానికి వెంటాడుతూ ఉంటాడు. ఆయన ఏమో ప్రాణ భయంతో పరిగెడుతూ ఉంటాడు. కట్ చేస్తే మన కథలో హీరోయిన్ దగ్గర హీరో వాళ్ళ కూతురు జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది అనమాట. మామూలుగా మీ అందరూ ఏమనుకుంటున్నారు, మా అమ్మ మంటల్లో పడి చనిపోయింది అనుకుంటున్నారు కదా, అదే మంటల్లో నా చెల్లి కూడా పడిపోయి చనిపోయిందండి, అదే పెద్ద ప్రాబ్లం అని చెప్పి అంటంతో చనిపోయిందా, మీ నాన్న ఏం చనిపోలేదు, దానికి 7 సంవత్సరాలు అని చెప్పి అంటున్నాడు కదా అని చెప్పి అంటంతో లేదు లేదు మా అమ్మ చనిపోయిన రోజు మా చెల్లెలు కూడా చనిపోయింది, కాకపోతే చనిపోయిన నా చెల్లెలు మా నాన్నకి మాత్రమే కనిపిస్తుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత హైలైట్ ఏంటంటే ఆ వాల్టర్ కూడా మా చెల్లెలు కనిపిస్తుంది, అది ఒక పెద్ద సమస్యగా మారిందని చెప్పేసి అంటుంది. మరోవైపు ఈ అపార్ట్మెంట్ మేనేజర్ ని తరుగుతున్న మన కథలో హీరోని చూపిస్తారు. పాపం అపార్ట్మెంట్ మేనేజర్ ఏమో ప్రాణ భయంతో పరిగెడుతూ ఉంటాడు. అలా పరిగెత్తే మేనేజర్ ముందుకి హీరో వాళ్ళ చిన్న కూతురు వచ్చి నుంచి ఉంటుంది. సో బేసికల్ గా హీరో వాళ్ళ చిన్న కూతురు ఎవరికి కనిపిస్తే వాళ్ళ చావు దగ్గర పడినట్టే కదా. అదే సమయంలో ఆ అమ్మాయి ఒక చిన్న మ్యూజిక్ ప్లే చేస్తుంది. ఆ తర్వాత హీరో అతన్ని చెంపవతలు పడేస్తాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే హీరో కూతురు మనిషి కాదు, చిన్న కూతురు దెయ్యము. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ పెద్ద కూతురుని చూపిస్తారు. తానేంటంటే హీరోయిన్ తో మాట్లాడుతుంటుంది అనమాట. ఇప్పుడు ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ చేస్తుంది. అదేంటంటే హీరో వాళ్ళ భార్య ఎందుకు చనిపోయింది, ఇల్లు తగలబడిపోయి చనిపోయింది కదా, అసలు ఇల్లు తగలబడటానికి మెయిన్ రీజన్ హీరో వాళ్ళ చిన్న కూతురు అనమాట. ఆ రోజు హీరో పెద్ద కూతురు బర్త్డే అని చెప్పేసి హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు సడన్ గా హీరో వాళ్ళ చిన్న కూతురు ఏదో తప్పు చేసిందని చెప్పేసి హీరో వాళ్ళ భార్య ఒక దెబ్బ కొడుతుంది. దాంతో నన్నే కొడతావు అని చెప్పేసి ఆ అమ్మాయి 7 సంవత్సరాల వయసులో ఇల్లు మొత్తం తగలబెట్టేసింది. అందులో వాళ్ళ అమ్మ కూడా కాలిపోయి చనిపోయింది. సో ఆ తర్వాత హీరో ఇంటికి వచ్చి చూస్తే ఇల్లు మొత్తం కాలిపోయింది, తన భార్య కూడా చనిపోయింది. పెద్ద కూతురు ఏం చేస్తుందంటే డాడీ ఇదంతా జరగడానికి కారణం చెల్లెలే కోపంతో తగలబెట్టింది, అమ్మ కొట్టిందని చెప్పంటంతో హీరోకి కోపం వచ్చేసి ఒక మనిషిని చంపేస్తావా, అందులో నా భార్యని చంపేస్తావా అని చెప్పేసి పైనుంచి విసిరేస్తాడనమాట తన చిన్న కూతుర్ని. దాంతో తాను చనిపోతుంది. కానీ కోపంలో తన కూతుర్ని తానే చంపుకున్నానని చెప్పేసి హీరో గిల్ట్ ఫీలింగ్ తో బాధపడుతుంటే తన చిన్న కూతురు ఆత్మ ఏంటంటే ఈ పాయింట్ ను పట్టుకొని హీరో పెద్ద కూతురు మీద రెవెన్యూ తీసుకుంటూ ఉంటుంది. అది ఎలాగంటే తన పెద్ద కూతురికి ఎవరైతే బాగా క్లోజ్ అవుతారో వాళ్ళందరినీ వాళ్ళ నాన్న చేత చంపించేస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఈ అపార్ట్మెంట్ లో టీచర్ ఉందనుకోండి, టీచర్ ఏంటి హీరో వాళ్ళ పెద్ద కూతురికి బాగా క్లోజ్ అనమాట. తను తక్కువ మార్కులు వచ్చినా సరే కావాలని ఎక్కువ మార్కులు వేసి పాస్ చేసింది, అందుకని తనని
చంపేసింది. ఆ తర్వాత అపార్ట్మెంట్ లోకి వచ్చిన తర్వాత పెద్ద కూతురుతో ముసలాం వచ్చేసి బాగా మాట్లాడుతుంది కదా, ఆ ముసలావిడ దగ్గర ఉన్న కుక్క పిల్ల నచ్చేసి చిన్న కూతురికి ఆవిడ చనిపోతే కుక్క పిల్ల నాకు వస్తుందని చెప్పేసి వాళ్ళ నాన్న చేత ఆ కుక్క పిల్ల కోసం ఆ ముసలావిడిని చంపించేసింది. అందులోనూ హీరోయిన్ కి సిగరెట్ ఇచ్చి తనతో పాటు ఫ్రెండ్షిప్ చేస్తున్న ఆ బాల్ తడుకునే కుర్రోడిని కూడా వాళ్ళ నాన్నతో చెప్పి చంపించేసింది. అందుకే నేను ఎవరితో అంతగా క్లోజ్ గా ఉండను, ఎవరితో క్లోజ్ గా మాట్లాడితే నా చెల్లి మా నాన్న చేత వాళ్ళని చంపించేస్తుందని చెప్పేసి హీరో వాళ్ళ కూతురు హీరోయిన్ కి చెప్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ చిన్న కూతురు ఆ రూమ్ లోకి వస్తుంది. వచ్చిన ఆ అమ్మాయి హీరోయిన్ కి కనిపిస్తుంది. దాంతో హీరోయిన్ అంటుంది మీ చెల్లెలు నాకు కనిపిస్తుంది అని చెప్పేసి. దాంతో హీరో వాళ్ళ పెద్ద కూతురు ఏమంటుందంటే తను నీ కంటికి కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా మా నాన్న నిన్ను చంపడానికి వస్తున్నాడు కాబట్టి రా అని చెప్పేసి తన ప్రాణాలు కాపాడటానికి లిఫ్ట్ లో బేస్మెంట్ కి తీసుకెళ్లి వాళ్ళ నాన్నకి తెలియకుండా అక్కడి నుంచి తీసుకెళ్దాం అనుకుంటుంది. కానీ అక్కడికి హీరో వస్తాడు. వచ్చిన తర్వాత తన కూతురుని ఏం చేయడు, కాకపోతే హీరోయిన్ ని చంపుదాం అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. సడన్ గా ఎవరో వచ్చి కొడతారు. అతను ఎవరో కాదు, వాల్టర్ అన్నమాట. బేసికల్ గా ఈ సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరు తనని విలన్ అనుకుంటారు కానీ మామూలుగా మనోడు దెయ్యాలను వదిలిచ్చేవాడు. అందుకనే ఆ అమ్మాయి ఆత్మ మనోడు కనిపిస్తూ ఉంటుంది. అప్పటి నుంచి ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి పంపించేయాలి, అసలు ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తాడు కానీ ఏమీ చేయలేకపోతాడు. ఓవరాల్ గా ఇప్పుడు వాళ్ళని పక్కన పడిపోయాడు కదా, అందుకని మళ్ళీ ఆకులు తీసుకొచ్చి తన మీద వేసి ప్రేయర్ చేసి 2 సిలువలు తీసుకొని తన చేతికి కొట్టేసి నెత్తి మీద కూడా సిలవకూడదు అని చెప్పేసి ప్రాపర్ గా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ అమ్మాయి పెద్ద గరుస్తూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ కి బాధ అనిపించేసి వాల్టర్ నెత్తి మీద కొడుతుంది. దాంతో మనోడు పక్కన పడిపోతాడు. తనేమంటుందంటే ఆ అమ్మాయి నువ్వు దెయ్యం అంటున్నావు బానే ఉంది, కాకపోతే చిన్న పిల్ల కదా అంత ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పేసి అంటంతో నీకు అర్థం కాదులే అని చెప్పేసి అంటుంది. ఈ గ్యాప్ లో హీరో వెళ్లి కత్తి తీసుకుని వాల్టర్ ని పొడి చేస్తాడు. అప్పుడు కూడా అంటాడు ఒరే పిచ్చోడా నీ కూతురు ఒక దెయ్యం రా, నేను యూజ్ చేసుకుని అందరిని చంపేస్తుంది, ఇంకా ఎంతమంది చంపుతుందో నాకు అర్థం కావట్లేదు, నేను నీ మంచి కోసం వస్తే నన్ను చంపుడు వింటరా అని చెప్పి అంటంతో హీరో ఏం చేస్తారంటే వాల్టర్ ని చంపేసి మళ్ళీ హీరోయిన్ ని చంపబోతాడు. కరెక్ట్ గా ఇక్కడ ఒక అద్భుతమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే హీరో చిన్న కూతురు వచ్చేసి డాడీ చంపొద్దని చెప్పి అంటుంది. హీరో ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత హీరో పెద్ద కూతురు కూడా ఆశ్చర్యపోతుంది. అప్పుడు హీరో చిన్న కూతురు ఏమంటుందంటే నానా నేను దెయ్యం అని తెలిసినా కూడా ఆయన చంపుతున్నాడని తెలిసినా కూడా ఎందుకు ఆపింది, నేను ఒక చిన్న పిల్లనని, కాబట్టి నేను ఎప్పటి నుంచో నేను ఏం అడుగుతున్నాను నాకు అమ్మ కావాలని, కాబట్టి ఈవిడ్నే నేను అమ్మ అనుకుంటున్నాను, ఈవిడ్ని మనతో పాటు తీసుకెళ్లిపోదాం అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అంటాడు. హీరోయిన్ కూడా చేసేదేం లేక సరే అని చెప్పేసి అంటుంది. దాంతో వీళ్ళ నలుగురు అపార్ట్మెంట్ లోంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు హీరో ఉద్యోగం పోయింది, చేసేదేం లేదు. అలా బయటకు వస్తున్నప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ ఏం చేస్తారంటే ముగ్గురే వెళ్తున్నారని చెప్పేసి చూస్తూ ఉంటాడు. బేసికల్ గా అతని కంటికి ముగ్గురు కనిపిస్తున్నారు కానీ వీళ్ళకి ఏంటంటే నలుగురు, ఎందుకంటే ఆ చిన్న పిల్ల కూడా ఉంది కాబట్టి. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే మరి నెక్స్ట్ ఏంటి ఏం చేద్దామని చెప్పి అంటంతో ఏముంది ఆ పిల్ల రాక్షసి ఏది చెప్తే చేయాలి, ఉండు అడుగుతానని చెప్పేసి హీరో తన చిన్న కూతురుని అడుగుతాడు. అమ్మా నీకు అమ్మ కావాలన్నావు కాబట్టి ఇప్పుడు నీకు అమ్మ ఓకే అయిపోయింది, ఇక మీదట అన్ని ఆపేసి ప్రశాంతంగా బతుకుదామని చెప్పి అంటంతో ఆపేదేంటి ఇక మీదట అంతా మొదలవుతుంది, నువ్వు చూడాల్సింది చాలా ఉందని చెప్పేసి రా అని చెప్పి తనతో పాటు తీసుకెళ్తూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అద్భుతమైన వీడియోలు మీరు మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.